హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడే త్రయంబకేశ్వర్ నుండి బయలుదేరినాం. నెక్స్ట్ నాసిక్ దగ్గర పంచవటిలో సీతమ్మ గృహ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. అండ్ సీతమ్మ గృహ దానికి ఒక స్టోరీ కూడా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఇప్పుడే పంచవటి దగ్గరికి అయితే రీచ్ అయినాం. రామాయణం తెలిసిన వారికి అయితే ఐడియా వచ్చి ఉంటుంది పంచవటి అనగానే. అండ్ ఇక్కడైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి. రామాయణం సగం చరిత్ర ఇక్కడే ఉంటుంది మ్యాక్సిమము. లైక్ ఇప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ చెవు ముక్కు కోసేయడం ఇక్కడే ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఉంటాయి. అసలు చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎంత బాగుందో ఇక్కడ పంచవటిలో. అండ్ ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి. గోదావరి నది ఉంటుంది, నది వెంపటి మొత్తం టెంపుల్సే ఉన్నాయి. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మనకి పిండి వంటలు, స్వీట్స్ అవే ప్రసాదం లెక్క తీసుకుంటారు. చాలా బాగున్నాయి షాప్స్ అన్నీ. ఇదిగో ఇక్కడ గోదావరి నది. అండ్ మీరు త్రయంబకేశ్వర్ వీడియో మాది చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను అక్కడ చెప్పాను కదా, స్టార్టింగ్ అక్కడే గోదావరి పుట్టింది, అక్కడ నుండే స్టార్ట్ అని. అక్కడ నుండి ఇక్కడికైతే వస్తుంది. ఆ వీడియో చూడకుంటే నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చూసేయండి. ఈ నదిలోనే సీతమ్మ వారు అండ్ రాముడు లక్ష్మణుడు ఈ నదిలోనే స్నానం చేసేవారంట. అండ్ ఈ నదెంపటే ఇంకా కొంచెం లోపలికి అటు సైడ్ వెళ్తే అక్కడే లక్ష్మణుడు శూర్పణఖ చెవు ముక్కు కోసేసింది ఉంటుంది. కానీ మేమైతే అక్కడికైతే వెళ్ళలేకపోయినాం. సారీ ఫ్రెండ్స్, టైం అయితే అస్సలు సరిపోలేదు. ఇక్కడ నదికి ఎదురుగా ఒక గుడి అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. మొత్తం రాయితోటి చెక్కిందంట టెంపుల్, చాలా బాగుంది. ఇప్పుడైతే ఆ గుడిలోకి అయితే వెళ్తున్నాం. చూడండి అసలు నందీశ్వరుడు కూడా రాయితోటి చెక్కిందో ఎలా ఉందో, ఎంత బాగుందో. చూడండి అసలు ఎంత బాగుందో గుడి అయితే, చాలా బాగుంది. మొత్తం చెక్కిన గుడి. దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. నెక్స్ట్ సీతమ్మ గృహ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి చాలా బాగుంటుంది. నది చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ ఒక చిన్న లింగం, శివయ్య లింగం ఉంటే మా పాప అయితే శివయ్య దర్శనం అయితే చేసుకుంటుంది. ఇక్కడైతే చూస్తే పంచవటిలో దాదాపు శివయ్య లింగాలు, శివయ్య టెంపుల్సే ఉన్నాయి. ఎందుకంటే సీతమ్మ నిత్యం శివయ్య పూజే చేసేదంట. ఇప్పుడే వెళ్తున్నాం. ఈ సీతమ్మ గుహ ఏంటిదంటే, రావణాసుడు సీతమ్మని అపహరించి ఒకరోజు మొత్తం ఈ గుహలోనే రహస్యంగా దాచిపెట్టిండనమాట. ఇక్కడ ఈ గుహలోనే సీతమ్మ వారైతే ఒకరోజు మొత్తం ఉన్నారంట. అందుకనే ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ అసలు ఇది. చూడండి, ఎక్కడి నుండో ఫారెనర్స్ కూడా మన సీతమ్మ రామయ్యని దర్శనం చేసుకోవడానికైతే వస్తున్నారు. తప్పకుండా మీరందరూ వచ్చి చూడండి. అండ్ లోపలికైతే ఎలాంటి కెమెరాస్, మొబైల్స్ అయితే అలౌ లేదు. కానీ మేమైతే చాలా సీక్రెట్గా అయితే ఈ వీడియో తీసినాము మీ అందరికీ చూపించాలని. చూడండి, ఇదే అన్నమాట గుహ. చిన్నగా మనం కూర్చొని మాత్రమే వెళ్ళగలుగుతాం. మొత్తం చీకటి ఉంది. కూర్చొని అది కూడా పాక్కుంటేనే వెళ్ళగలుగుతాము. చాలా చిన్నదిగా ఉంటుంది. చూడండి అసలు నాకైతే భయమైంది. లోపల మొత్తం చీకటి ఉంటే ఇక కూర్చొని అలా పాక్కుంటూనే వెళ్ళగలుగుతాం మనము. చూడండి, బాగా అయితే ఫ్లాష్ లైట్ అయితే పెట్టుకుంటూ చిన్నగా ఇరుగ్గా ఉంటుంది. ఎలా ఉందో అమ్మవారు అసలు ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే సీతమ్మ రామలక్ష్మణుల విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి ఇంకొక చిన్న గృహ ఉంటుంది.
అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి శివలింగం అయితే ఉంటుంది. చూడండి అసలు కింద కూర్చొని పాక్కుంటూనే వెళ్ళడానికి వస్తుంది. ఇక్కడైతే శివయ్యనైతే దర్శనం చేసుకున్నాము. సీతమ్మ శివయ్యని పూజించేదంట, అందుకే ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఎలా ఉందో చూడండి. ఇక్కడ దర్శనం అయిపోయింది, బయటికైతే వచ్చేసినాం. నెక్స్ట్ పక్కనే ఒక మ్యూజియం ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాం. ఈ మ్యూజియంలోకి వెళ్ళడానికి అయితే కేవలం ₹1 అన్నమాట ఎంట్రీ ఫీ అయితే. చూడండి అసలు ఎంత బాగుందో, సీతమ్మ వారు ఎలా ఉండేది మొత్తం మనకి చూపించినారు. అసలు అక్కడ ఉండి చూస్తుంటే అయితే మనం వాళ్ళ ప్రదేశంలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ బయటకు వచ్చేసాం. నెక్స్ట్ అయితే ఇక్కడ గోమాతలు ఉంటే మేమైతే వాటికి ఫుడ్ అయితే తినిపిస్తున్నాం. ఇక్కడ పక్కనే వాటికి ఫుడ్ కొనుక్కొని తినిపించాలన్నమాట. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ స్పెషల్ అన్నమాట. చాలా హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయి ఇక్కడ, స్పెషాలిటీ అవి హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. అవి క్లాత్ తోటి ప్రిపేర్ చేసినవి అనుకుంటా, ఎంత బాగున్నాయో. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. చూడండి ఈచ్ వన్ ఓన్లీ ₹50. నేనైతే 2 బ్యాగ్స్ తీసుకున్నా, వైట్ ఒకటి బ్లాక్ ఒకటి. చాలా బాగున్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి అసలు. మేమైతే ఇక బయలుదేరుతున్నాం. అసలు ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ అసలు ఇది. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, మేమైతే చూపించలేకపోయినాం. సారీ ఫ్రెండ్స్, టైం అయితే అస్సలు సరిపోలేదు. రాముడు సీత చరిత్ర మొత్తం దాదాపు మ్యాక్సిమం ఇక్కడనే ఉంది. పంచవటి నుండి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మరో వీడియోతో అయితే మేము ముందరికైతే వచ్చేస్తాము. ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి ప్లేసెస్ ఇంకా మరెన్నో చూపిస్తాం. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియో ఇంకా మరెందరికో పుషప్ అయితే అవుతుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.